ఉప్పల్లో మనోళ్ళు ఊచకోత కోస్తారనుకుంటే తీరా చూస్తే చేతులెత్తేశారు. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 231 పరుగుల టార్గెట్ను చేస్ చేయలేక 202 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. దీంతో 28 పరుగుల తేడాతో తొలి టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిచింది. టాప్ బ్యాటర్లు విఫలమైన ఈ మ్యాచ్లో అశ్విన్, భరత్లు తలో 28 పరుగులతో 8వ వికెట్కు 57 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు. ఇవాళ ఆట మరో 2 ఓవర్లలో ముగుస్తుందనగా శ్రీకర్ భరత్ను అద్భుతమైన బంతికి హార్ట్లే బౌల్డ్ చేశాడు. ఫలితం తేలే అవకాశం ఉండడంతో మ్యాచ్ను మరో అరగంట పాటు పొడిగించారు. ఇది జరిగిన కాసేపట్లోనే అశ్విన్ కూడా హార్ట్లే బౌలింగ్లో స్టెంపౌట్ అయ్యాడు. బూమ్రా, సిరాజ్లు కాసేపు క్రీజ్లో ఉన్నప్పటికీ విజయ తీరాలకు చేర్చలేకపోయారు. మిగతా వాళ్ళంతా చేతులెత్తడంతో 4వ రోజే తట్టాబుట్ట సర్దుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామా, హార్ట్లే ఏకంగా 7 వికెట్లు తీసుకున్నాడు. రూట్, జాక్లిచ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 1/0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యం టీమిండియాకు లభించింది. సొంత గడ్డపై 100కి పైగా పరుగులు లీడ్ వచ్చిన ఎప్పుడు కూడా టీమిండియా ఓడిపోలేదు. కానీ ఈరోజు ఓడిపోయింది. దానికి కారణం టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం అవడం వల్లే. తరువాత విశాఖలో జరిగే 2వ టెస్టులోనూ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడు. కాబట్టి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కాస్త శ్రద్ధగా ఆడితే విజయం సాధించవచ్చు. లేకుంటే ఈరోజు ఫలితమే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.